బువ్వ పెడతాండు, కూర పెడతాండు, భార్యనిచ్చిండు, కూతురునిచ్చిండు, మందిరాన్ని ఇచ్చిండు, స్థలాన్ని ఇచ్చిండు, కష్టాలలో ఆదుకున్నాడు, సమస్తము చూసుకుంటాడు. ఇంకా పీల్చుకునే గాలిని ఆయన ఇస్తున్నాడు, సమస్తము ఆయన ఇస్తున్నాడు. ఆయనకు లోబడి ఉండాలి. కానీ ఎవరికండి విలువనిచ్చేది? హల్లెలూయా. అన్నీ చూసుకుంటాడు ఆయన. మంచిగా బ్రతుకునిచ్చిండు ఆయన. ఈరోజు మనం ఇంకా బతికి ఉన్నామంటే మన మధ్యలో రాయలమ్మ లేదు. గత 2-3 దినాల క్రితమే ప్రభునందు నిద్రించింది. దానికి ముందు 3 రోజుల ముందు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు, నేను గొప్ప చెప్పట్లే దైవచనమా, ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఒక ముదురాకు రాలబోతోంది అని అన్నాడు ఆయన. ఒక ముదురాకు. మరి మన దాంట్లో చాలా ముదురాకులు ఉన్నాయి. మరి ఏ ముదురాకు ప్రభు అని చెప్పి నేను అడిగినా ఆయన చెప్పలే. కానీ తర్వాత తెల్లారగట్ల నేను సైలెంట్లో ఉంటుంది నా ఫోన్, ప్రార్థన చేస్తూ